కాటన్ చీరే, పట్టు చీరే, సిల్క్ చీరే, పోచంపల్లి చీరే, గద్వాల్ చీరే, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, కంచి, బెనారస్ ఇట్లా ఎన్నో తీర్ల చీరలు ఉంటాయి. మనం దుకాణంలోకి పోతాం, నచ్చింది తీసుకుంటాం, బిల్లు కట్టొస్తాం. వాళ్ళు ముందే నేతన్నలకు పైసలు ఇచ్చి తీసుకొస్తారాయే. ఇదంతా ఓ పద్ధతి మీదకెళ్ళి నడుస్తుంది. కానీ గీ ముచ్చట చూడుండ్రి ఎట్లున్నదో. బతుకమ్మ చీరల కోసం బాజార్లకు రాబోతున్నది బీఆర్ఎస్ పార్టీ. శుక్రవారం నాడు సిరిసిల్లలో జోరుగా ధర్నా చేస్తారట గులాబీ లీడర్లు అంతా. ఇంతకు మనోళ్ళ డిమాండ్ ఏంటంటే మీరు వెంటనే పాత బకాయిలు కూడా విడుదల చేయండి. దాదాపు 200 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి కూడా రేపు మీరు వచ్చే లోపలనే విడుదల చేసి మా నేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి మా నేతన్నల తరపున సిరిసిల్ల ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ, కొత్త సర్కార్ వచ్చినాక బతుకమ్మ చీరలే వంచకపోయి పెండింగ్ బిల్లులు ఎక్కడివి అంటున్నారా? గా పుణ్యం కూడా మనోళ్ళదే. దసరాకు అమ్మలక్కలకు వంచుతామని సిరిసిల్ల నేతన్నల కాడ చీరలు నేపిచ్చిరు. పండుగకు పెద్దన్న కానుకని జోరుగా ప్రచారం చేసుకున్నారు. గానీ వీళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వలేదు. 2 ఏళ్ల సంది 200 కోట్ల రూపాయలు పెండింగ్లు పెడితే ఎన్ని మాట్లాడినా రేపు మాపని సతాయిస్తే ఆఖరికి సర్కారే మారింది. పవలు ఉన్నప్పుడు పట్టించుకోనోళ్ళు, ఇవ్వాల్సిన పైకం ఇయ్యనోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ధర్నాలు పోరాటాలు అంటునే వరకు ఇదెక్కడికత్తరు అని నేతన్నలే పరిశాన్ కాబట్టి ఈ సంక్షోభానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం ధర్నా చేయడం సిగ్గుచేటు. మీరు ఎవరిని పట్టుకొని ధర్నా చేస్తామనుకుంటున్నారు? మీరు రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎన్నికల గురించి వాడుకుందాము అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం గాని ఎమ్మెల్యేగా కొట్లాడుతా అంటున్న రామన్న అప్పుడు ముఖ్యమైన మంత్రి ఉండి కూడా సొంత ఇలాకా నేతన్నలకు బిల్లులు ఎందుకు ఇప్పియలేదు? రేపు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల కోసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని, పొడి పట్టాలు వంచాలని కూడా లడా ఎత్తుకుంటారేమో.